మనతో పాటు జనసేన పార్టీ ఫైర్ బ్రాండ్ కీర్తన గారు ఉన్నారు. ఈరోజు జనసేన పార్టీ 3 రోజుల సేనతో సేనాని అనే కార్యక్రమానికి విశాఖలో మొదలుపెట్టారు. అసలు ఎందుకని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈరోజు చాలా భారీ ఎత్తున మీటింగ్స్ అయితే జరిగాయి. అసలు ఏం జరిగింది, లోపల ఏం మాట్లాడుకున్నారు, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, పవన్ కళ్యాణ్ గారు మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూస్గా మీటింగ్సే ఉన్నాయి. ఏం చెప్పారు మేడం? కార్యకర్తలు, దానికి నాయకులు ఓకే అన్నారా? ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి దిశానిర్దేశం ఏంటి? నిజంగా మా ఎన్నో ఏళ్ల నిరీక్షణ అని చెప్పాలి. ఈ రోజు బాస్తో ఇంటరాక్షన్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో జరగడం ఇంకా మాకు ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు రాష్ట్రం కోసం ఆలోచిస్తున్న వ్యక్తిగా ఈ రోజు తన క్యాడర్ కోసం విస్తృత సమావేశం అని చెప్పడం కన్నా కూడా ఒక ఇంటరాక్షన్ గా మాకు ఈచ్ పర్సన్ తో మాట్లాడినట్టు అనిపించింది. ఈ రోజు ప్రతి ఒక్కరం మాకు మనసులో ఏముంది ఆయనకు వ్యక్తపరిచాము, ఆయన ఎలా ఆన్సర్ ఇచ్చారనేది కూడా మా మనసులో ఉంది. ఇంకా కళ్ళకు కట్టినట్టే ఉంది ఆ కార్యక్రమం అంతా. చివరిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నన్ను నమ్మి మీరు పయనిస్తున్నారు, మీ గురించి రాష్ట్రం గురించి ఆలోచించడం కోసం అధికారానికి వచ్చాను. ఈ అధికారం, ఈ పదవులు నాకు ఏది ఇంట్రెస్ట్ లేదు, కేవలం ప్రజలకు మంచి చెయ్యాలి, రాష్ట్రాన్ని ముందుగా తీసుకుపోవాలి, అంతే. పొత్తు అనేది ఖచ్చితంగా ముందుకు సాగుతుంది అనేది ఆయన క్లారిటీగా మాకు చెప్పారు. అంటే చాలా మంది ప్రతి సమస్యకు వాళ్ళకి చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చారట. వాళ్ళు సాటిస్ఫై అయ్యారు అనిపించిందా? ఎవరైతే మీలాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అడిగిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సరైన ఆన్సర్ వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళు సంతృప్తి చెందారు అని అనిపించిందా? సంతోషంగా సార్, రాబో రోజుల్లో పరిణామాలు చూసి మీరు ఆశ్చర్యపోతారు. అలాంటివి చేయబోతున్నారు కళ్యాణ్ గారు. ముఖ్యంగా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన సామాన్యుల ఇంటికి కూడా రాబోతున్నారు. ఇదొక సస్పెన్స్, మీకు ఫ్యూచర్ లో మీరు చూడబోతున్నారు. సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళ ఇళ్ల దగ్గరకు కూడా వచ్చి మీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయబోతున్నారు కళ్యాణ్ గారు. ముఖ్యంగా మీరు గమనిస్తే రాష్ట్ర రాజకీయాలకు పెను మార్పు సృష్టించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ తన క్యాడర్ అసంతృప్తిగా ఉన్నారన్న ఒక్క కారణం చేత ఈ రోజు మీరు గమనిస్తే వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, ఏంటి అసలు ఎందుకు జరుగుతుంది, అసలు నిజంగా ఏంటి వీళ్ళ బాధ అని మొత్తం విశదీకరించి తెలుసుకొని అసలు మాకు నిజంగా ఒక నిఘంటులో దొరికిన వ్యక్తి కళ్యాణ్ గారు. ఆ ఆనందం అవధుల్లోకి చెప్పలేకపోతున్నాను నేనైతే. అంటే ఏదైతే కొంతమందికి పదవులని కావచ్చు, లేదా ఇంకోటని కావచ్చు, ఇష్యూస్ అయితే ఏవైతే వచ్చినాయో అన్నిటికీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్తో వాళ్ళకి అందరికీ సమాధానం దొరికింది అనిపించిందా? అంటే చాలామంది నాకు ఇంకా నేను ఇంత కష్టపడ్డాను, మీలాంటి వాళ్ళు చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు, ఒక పదవి వస్తే ఇంకా బాగా పనిచేస్తాను, అలాంటి వాళ్ళకి ఏం చెప్పారు పవన్ కళ్యాణ్? నేను స్పీచ్ అని చెప్పాను సార్, ఇంటరాక్షన్ సెషన్ అని చెప్తాను. ఎందుకంటే సార్ ఎక్కడ స్పీచ్ లాగా మాట్లాడలేదు. ఈచ్ పర్సన్ తో మీ అభిప్రాయాలు చెప్పమన్నారు, అభిప్రాయాల దగ్గర ఆన్సర్ ఆయన ఇచ్చారు, దాన్ని నోట్ డౌన్ చేసుకున్నాడు. రాబో రోజులు దానికి ఇంప్లిమెంటేషన్ తెస్తాను. ముఖ్యంగా కామన్ ఇష్యూస్ ఉంటాయి, అంటే వాళ్ళు గౌరవించట్లేదు, వీళ్ళు గుర్తించట్లేదు, పదవి ఇవన్నీ కామన్ ఇష్యూస్. ఎందుకంటే ఎప్పుడు అధికారం చూడని వాళ్ళు మేము అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి ఆశలు వాళ్ళ స్థాయికి మించి ఉంటాయి. ప్రతి ఒక్కరు కార్పొరేషన్ చైర్మన్లు అయిపోవాలి, ప్రతి ఒక్కరు ఎమ్మెల్సీలు అయిపోవాలి, టీటీడీ బోర్డు మెంబర్లు అయిపోవాలనే ఇంటెన్షన్ తోనే ఉంటారు. ఎందుకంటే మేము అంత చేసాం, ఇంత చేసాం, ఎవరికి వాళ్ళు చేసింది గొప్పగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి వస్తే మనం దేనికోసం వచ్చే అధికారంలోకి పొత్తు ధర్మాన్ని కాపాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొని వచ్చి ప్రజలు మనకిచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 164 అనేది ఆర్డినరీ థింగ్ సార్. అంత గొప్ప విజయం మనకిచ్చి 100% స్ట్రైక్ రేట్ తో పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయన నిలబెట్టిన ప్రతి కార్యవర్గాన్ని నిలబెట్టి గెలిపించారు. సో మన బాధ్యత పదవి కన్నా కూడా ప్రజాక్షేమం ఇంపార్టెంట్. ఆయన చెప్తున్నది, మీరు పదవి అనే థింకింగ్ లో ఆగిపోతే మీరు ఆ పదవికి ఒకటే న్యాయం చేయగలుగుతారు. బాధ్యతంగా పదవిని కాపాడుకుంటూ రాష్ట్రం కోసం పనిచేస్తే ఇంకా మన పార్టీ ఎక్స్పాండ్ అవ్వడానికి ఉంటుంది. టీడీపీతో నాయకత్వానికి సంబంధించి అంటే పెద్ద నాయకత్వంలో కాకపోయినా కానీ కేడర్లో ముఖ్యంగా ఎమ్మెల్యే నుంచి లేదా ఇన్ఛార్జీలు, జనసేన ఇన్ఛార్జి ఎమ్మెల్యేల మధ్య, లేదా జనసేన ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జీల మధ్య చిన్న చిన్న సమన్వయ లోపాలు అయితే కనిపిస్తున్నాయి. అది ప్రతి నియోజకవర్గంలో ఉంది. ఈ వీటి గురించి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు స్పందించారా? చెప్పారు, ఒక కొత్తగా జాయిన్ అయిన పర్సన్ ఎవరు మా ప్రశ్న లేవనెత్తారు. కానీ ఇక్కడ సార్ ఆన్సర్ ఒకటే, ఒక ఇంట్లో నలుగురు ఉంటే వాళ్ళకే సరిపోవట్లేదు. 3 రకాల పార్టీలు, వాళ్ళ దగ్గర క్యాడరు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీ. సో మనం కొత్తగా వచ్చాం. సో ఆ అభిప్రాయ భేదాలు ఉంటాయి, దాన్ని ఎలా సవరించుకుంటూ ముందుకు సాగాలి, మన అజెండా ఏంటి, మన పార్టీని బలోపేతం చేసుకుంటూ మనం నెక్స్ట్ స్థానిక ఎలక్షన్ లో ఎలా ముందుకు సాగాలి, దాని తర్వాత మనకు వచ్చిన పదవులను ఎలా కాపాడుకుంటూ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా మనం సుస్థిరమైన స్థానం ఎలా సంపాదించాలి. ముందు ఒక రిజిస్టర్డ్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీ అయ్యాం. సో దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక టికెట్ నుంచి 20 సీట్లు గెలుచుకున్నాం మనం. సో అలా ఒక స్ట్రక్చర్డ్ గా వెళ్దాము, తొందరపడకండి, నాకైతే పదవులు అనేవి తుచ్చం అని ఆయన క్లీన్ గా ఒక మెసేజ్ ఇచ్చాడు. సో మీరు నన్ను నమ్ముకొని పయనిస్తున్న వాళ్ళు మీరు ఎలా ఆలోచిస్తారు? మీకేమనిపించింది మేడం? మీరు చాలా సంవత్సరాల నుంచి పార్టీ కోసం
చాలా కష్టపడుతున్నారు. ఎన్ని మాటలు పడ్డారో, ఎన్ని రకాలుగా మిమ్మల్ని సోషల్ మీడియాలో ఈవెన్ ఆ ప్రస్తావన కూడా వచ్చిందని తెలుస్తుంది. ముఖ్యంగా మహిళల పట్ల సోషల్ మీడియాలో చాలా దారుణంగా గతంలో మాట్లాడారు. స్టిల్ ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూనేటువంటి పరిస్థితి. ఇలా నెగ్గుకుని వచ్చినటువంటి మీకు ఇంకా పార్టీ అంటే ఇప్పుడు మనం పాజిటివ్గానే మాట్లాడుకోవడం కదా, ఇంకా న్యాయం చేయలేకపోతుంది అనేది చాలామంది వాదన. ముఖ్యంగా జనసేన స్పోక్స్ పర్సన్స్కి ఎవ్వరికి కూడా న్యాయం జరగదు. మీలాగా ఇంత ఒక మహిళ వచ్చి బయటకు వచ్చినప్పుడు దీని గురించి మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీరు హ్యాపీగా ఉన్నారా? ఖచ్చితంగా. అంటే ఇక్కడ రెండు రకాలు మీరు చూడాలి. కొందరు ఏం చేస్తారంటే ఏమీ జరగని దాన్ని ఏదో జరిగినట్టు ఒక మ్యానిపులేట్ క్రియేట్ చేసి దాన్ని ఒక ఇష్యూ లాగా క్రియేట్ చేసుకుని దాన్ని హైలైట్ చేసుకుంటారు. కొందరు ఏం చేస్తారంటే ఏ ఉన్న అణచి పట్టుకొని వాళ్ళ బాధని కడుపులో పెట్టుకొని పార్టీ నాకు కన్న తల్లి తండ్రి లాగా అని భావించి ముందుకు సాగుతారు. ఈ రెండు క్యారెక్టర్స్ ని పార్టీ దృష్టిలో పెట్టుకొని గమనిస్తూ ఉంటుంది. సో అందులో భాగంగా ప్రతి ఒక్కరు ఎస్పెషల్లీ స్పోక్స్ పర్సన్స్ అని మీకు మేము కనపడతాం. మా మీద జరుగుతున్న దాడి మీకు కనిపిస్తుంది. అది మా మీద భౌతికంగా దాడి జరిగినా, సోషల్ మీడియా ద్వారా జరిగినా, లేదు డిబేట్స్ లో మా పైన విరుచుకుపడి మాట్లాడినా, మేము కేసులు పెట్టి పట్టించుకోకపోయినా మా బాధ చెప్పుకోవడానికి, మా గోడు చెప్పుకోవడానికి మీడియా అన్న ఉంది. కొంతమంది అయితే అణగారిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉంది. ఇప్పుడు మేము ఉన్నాం, ఇక్కడ రావాలంటే మా ఫ్యామిలీని, పిల్లల్ని, భర్తని, అత్తమామల్ని అందరిని ఎంగేజ్ చేసి రావాలి. దట్టు ఇక్కడికి వస్తే ఎన్నో ఒడిదుడుకులు తట్టుకోవాలి. సో ఇవన్నీ ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేసే పొలిటికల్ గా రావాలి. సో దీన్ని సింపతిగా వాడుకోవడానికి అయితే ఉండకూడదు. ఇంకోటి, మీ మీద కేసులు పెట్టినా, సోషల్ మీడియా దాడులు జరిగినా, పార్టీ కన్నా ముందు మీరే వ్యక్తిగత భద్రత కాపాడుకుంటూ మీరే కంప్లైంట్ ఇవ్వండి. ఫస్ట్ పార్టీ మీకు సపోర్ట్ ఇస్తుంది. ఫస్ట్ కంప్లైంట్ మనమే రేజ్ చేయండి. ఇప్పుడు మా మీద చాలా ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం, యాక్షన్ తీసుకోకపోతే అధిష్టానానికి తెలియజేస్తున్నాం. సో అలాగే ప్రతి ఒక్కరు నిరుత్సాహపడకండి. ఫస్ట్ మహిళలు ధైర్యంగా పోరాడండి. మనం ఇంట్లో ఇక్కడ రెండు విధాలుగా ఫైట్ చేస్తున్నాం. ఇంకా ధైర్యంగా ముందుకు సాగుదాం. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మనమే ముందుకెళ్ళి బాధ్యత కంప్లైంట్ ఇద్దాం. పట్టించుకోకపోతే పని చేయించాల్సిన బాధ్యత పార్టీ నుంచి వాళ్ళకు ఉంది. అంటే నేను అనేది మీకు అర్థమయ్యేమంటూ ఉంటుంది. అర్థమైంది, కానీ మీరు సమాధానం చెప్పట్లేకపోతే వెయిట్ చేయాలి. పదవుల కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఇది కూటమి ప్రభుత్వం. సో అందరినీ సాటిస్ఫై చేయడం చాలా కష్టం. సో అందుకే నేను స్కిప్ చేస్తున్నాను ఆ క్వశ్చన్. అంటే ఎవరైనా కానీ అంతిమంగా మీరు ఇంకా బాగా పని చేయాలి అంటే మీకు ఎంతో కొంత సపోర్ట్ కావాలి. ఒక అది పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా ఎలా వచ్చిందో ఆయన ఇంకా బాగా పనిచేయడానికి ఇంకా మంచి అవకాశం ఉంటుంది. సో మీలాంటి వాళ్ళకి కూడా అలాంటి అవకాశాలని ఈవెన్ టీడీపీలో ప్రతి ఒక్కరికి వెళ్ళిపోయినాయి అలాంటి పదవులన్నీ కూడా. సో జనసేన వెనుకబడింది అనేది ఏమన్నా తెలియజేశారు? వెనకపడింది అనే పాయింట్ ఇక్కడ ఎక్కడ లేదు సార్. కుటుంబంలో భాగంగా అందరిని ఎంగేజ్ చేయాలంటే కష్టం అవుతుంది. సో కొన్ని సాక్రిఫైసెస్ జరుగుతున్నాయి. ఆ సాక్రిఫైసెస్ తగ్గ ఆన్సర్ కూడా సార్ ఇచ్చారు మాకు క్లారిటీగా. ఇంకా టైం అయిపోలేదు, ఓన్లీ 1 year అయింది. ఇంకా 4 years ఉంది. చాలా వరకు అందరినీ ఇక్కడ సంస్థ స్థానంలో కూర్చోబెట్టడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ రోజు మేము ఆర్డినరీ పర్సన్స్ గా ఆ మీటింగ్ లో కూర్చోలేదు. మీరు హ్యాపీయా మేడం? అది చెప్పండి సార్. ఎస్పెషల్లీ నన్నే పాయింట్అవుట్ చేద్దాం మీడియా. మీరంటే మీలా కష్టపడిన వాళ్ళు, మీరు రిప్రజెంట్ అందరం హ్యాపీగా ఉన్నాము. ఆయనకు మా బాధ కూడా ఈరోజు అర్థమైంది. సో మాకు ఆ క్లారిటీ వచ్చింది. మొత్తానికైతే ఆయన మాటలతో మొత్తం అందరినీ మిస్మరైజ్ చేశారు. మాటలు కాదు, ఆయన అవగాహన పూరితమైన ఆన్సర్స్ అని చెప్పాలి. చాలా ఆలోచన ఉంది. ఇది ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్లు ఆల్రెడీ ఆయన దాకా వెళ్ళుంది. ఆయన వాటికి ఆన్సర్స్ తోనే మా దగ్గరికి వచ్చారు. అంటే మీలాంటి వాళ్ళు మాట్లాడుకున్న ప్రతి మాట కూడా పవన్ కళ్యాణ్ గారి చెవికి వెళ్ళింది. ప్రతి ఒక్కటి మీరు మీడియాలో చిన్న ఇష్యూని రైజ్ చేస్తే ఆ క్వశ్చన్ కూడా సార్ దగ్గర ఆన్సర్ ఉంది. ప్రతి ఒక్కటి మేమే ఆశ్చర్యపోయాం. ఇన్ని క్వశ్చన్స్ సార్ దాకా వెళ్ళాయా? ఇంతమంది సమస్యలు, ఇన్ని కాన్స్టిట్యూన్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ సార్ దాకా వెళ్ళారు. అసలు స్టాండర్డ్ గా ఉండే ప్రాబ్లమ్స్ చెప్తున్నాడు. అక్కడక్కడ ఇప్పుడు లేవనెత్తిన ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి మీద అవగాహన సార్కు ఉంది. ఖచ్చితంగా శుభపరిణామం ఇది నిజంగా ఇంటరాక్షన్ సెషన్ జరగడం. అండ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.